కవితకు కాదేదే అనర్హంలాగా ఏలూరులో ఒక కళాకారుడు తనకున్నటువంటి మక్కువను, ఇష్టాన్ని, కళలను ఎంతో మక్కువతో చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మైక్రో ఆర్టిస్ట్ శివప్రసాద్. ప్రస్తుతం మీరు చూస్తే గనక నా వేలి అంటే నా చేతి బొటన వేలుపై అతి చిన్న ఎద్దుల బండిని ఈ శివప్రసాద్ రూపొందించారు. నా గోరు మీదే ఇది సరిపోయింది. అంటే ఇంత చిన్న కళాఖండాన్ని ఎంత జాగ్రత్తగా, ఎంత ఓర్పుతో, ఎంత సహనంతో, ఎంత సమయం కేటాయిస్తే ఈ అద్భుత కళాఖండం వచ్చుంటుందో కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే కళాకారులు పూర్తిగా అంటే చేతి వృత్తులు కానీ ఇవన్నీ పూర్తిగా అంతరించిపోతున్న ఈ సమయంలో ప్రతిదీ కూడా గ్రాఫిక్స్ 3D డిజైన్ వచ్చేసిన సమయంలో శివప్రసాద్ ఎంతో తనకున్నటువంటి కళల మీద మక్కువతో ఇటువంటి కళాకృతులన్నీ తయారు చేస్తున్నారు. ఏంటి శివప్రసాద్ గారు, మీకు అసలు ఇవి చెయ్యాలని ఎప్పుడు అనిపించింది? ఎప్పుడు నుండి నేర్చుకున్నారు? ఏమేమి తయారు చేశారు మీరు? నమస్తే అండి. బిగ్ న్యూస్ ఛానల్ వారు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు. నా పేరు దోరా శివప్రసాద్, మాది ఏలూరు శనివారపేట గ్రామం అండి. నేను నా చిన్నప్పటి నుంచి కూడా ఆర్ట్ మీద అనేది ఇంట్రెస్ట్గా ఉంది. నాకు ఆర్ట్ అనేది చిన్నప్పటి నుంచి ఉంది. అయితే చదువుకున్న తర్వాత అది అప్పట్లో నేను డ్రాయింగ్ వేస్తూ కేడీ నెంబర్ 1, అడవి రాముడు ఇలాంటి పలు రకాలైన సినిమాలు లెటర్స్ వచ్చి డిఫరెంట్గా ఉండేవండి. అయితే ఎందుకంటే ఆ డిఫరెంట్గా ఉన్న లెటర్స్ మన పేర్లు ఎందుకు రాయకూడదు అనేది ఒక చిన్న థాట్ అనేది అప్పట్లో వచ్చింది. దాని ప్రకారంగా దానిలో ఆ అడవి రాముడు ఎలా అయితే ఉందో దానిలో మన పేర్లు ఏదైనా సరే రాముడు కానీ, రాము కానీ, వెంకట కానీ ఇలాంటి పేర్లన్నీ కూడా రాయకూడదని ఆలోచనతో నేను రాయడం జరిగింది. దాన్ని చూసి మాస్టర్లు కూడా క్లాసు స్టూడెంట్స్ కూడా నన్ను చాలా బాగా రాసావు అని చెప్పి పొగడటం, బాగా అప్రిషియేట్ చేసేవారు. అయితే దానిలో అది కాలక్రమేణా నేను సరదాగా నేర్చుకున్నాను. గత కొంతకాలంగా నేను 10th క్లాస్ వరకే చదువుకున్నానండి. ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము చదువు సాగలేదు. నాకు అప్పట్లో 10th క్లాస్ వరకే చదువుకున్నాను. ఏలూరు సుబ్బాదేవ్ స్కూల్లోనే 84లో నాకు పూర్తయి అక్కడ వరకు చదువుకున్నాను. దాని తర్వాత నుంచి ఇక జీవనం ప్రయాణం అనేది నాకు బతుకు భారంగా తయారైంది. దానిలో భాగంగా అప్పటి నుంచి కూడా చిన్న చిన్న వస్తువులు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని ఇలా అమ్ముకోవడం ఇలాగ అనేది చేస్తూ వచ్చేవాడిని. అయితే అలాగా ఇది ఎంతకాలం మామూలు మార్కెట్ నుంచి తీసుకొచ్చి రావడం ఇంతే తప్ప దీనికి పెద్దగా గుర్తింపు ఏం రావట్లేదు. మనం వ్యాపారం తెచ్చుకొని మనం బయట వాళ్ళు అమ్మే వస్తువు తీసుకొచ్చి ఇక్కడ జనాలు అమ్మడం తప్ప వేరేదేం కనబడట్లేదు. అయితే దీనిలో ఏదైనా సరే నేను ఒక కళాఖండాన్ని ఏదైనా సరే తయారు చేసి ఒక కొంచెం మంచి పేరు, గుర్తింపు రావాలన్న ఆలోచనతో నేను దానిలో భాగంగా అతి చిన్న వస్తువులు తయారు చేయడం మొదలుపెట్టాను. అది దాదాపు ఒక బియ్యపు గింజ మీద మనుషుల పేర్లు రాస్తూ నేను అమ్మేవాడిని. అయితే దానిలో భాగంగా దాని తర్వాత దానిలోని క్రియేటివ్గా ఏదైనా చేయాలనే ఆలోచనతో బియ్యపు గింజ మీద ఒక 52 అక్షరాల వరకు కూడా ఏ నుంచి జడ్ వరకు రెండు వైపులా కూడా బియ్యపు గింజ మీద 52 అక్షరాలు రాయడం జరిగింది. అంటే ఏంటి చిన్న బియ్యపు గింజ మీద మొత్తం ఇంగ్లీష్ లెటర్స్ అన్ని రాశారు మీరు? ముందు వెనక ఎట్లా వచ్చింది ఆలోచన? అంటే ఎట్లా మీరు దాన్ని ప్రయత్నించారు? అంటే మామూలుగా ఇక చెయ్యాలి, కొత్తది ఏదైనా సరే మార్కెట్లోకి రావాలి, ఒక పేరు అనేది తెచ్చుకోవాలనేది ఒక సంకల్పంతో నేను అనేది ప్రయత్నం చేశాను. దాని తర్వాత అది అలా చేస్తూ నేను జీవనం జరుగుతున్నాను. ఆ క్రమంలోనే మనకి అనేక రకమైన వస్తువులు, చిన్న చిన్న వస్తువులు, ఇంకా పెన్సిల్ ములికి మీద చేయడం, చెక్కతోటి పేర్లు రాయడం, అలాగా అనేక రకాలైన వస్తువులతోటి నేను జీవనోపాధి సాగుతున్నాను. ఏంటండి అసలు ఈ ఎద్దుల బండి మీకు ఇంత అతి చిన్నది గోరు మీద సరిపోయేది చేయాలని ఎలా, ఎంత టైం పట్టింది మీకు? నాకు ఇదైతే ఒక రోజు పట్టిందండి. 1 డే టైం పట్టిందండి. ఒక రోజంతా కూడా దీనికి టైం పట్టింది. అయితే ఇప్పుడు ఈ యొక్క ఎడ్ల బండి గురించి చెప్పాలంటే మన భారతదేశానికి వెన్నెముక రైతండి. రైతుకి ఎడ్ల బండి అనేది ప్రాముఖ్యత అండి. ఇప్పుడంటే టెక్నాలజీ ప్రకారంగా ట్రాక్టర్లు వచ్చేసినాయి, అనేక రకాలు వచ్చినాయి. ఏదైనా కానీ ఎడ్ల బండి అనేది బాగా అది లేకపోతే కనుక జరిగే పని కాదు రైతుకి. అయితే దానిలో భాగంగానే నేను సరే చాలామంది కొండపల్లి కానీ ఏటుకొప్పాకు వాళ్ళు కానీ పెద్ద పెద్ద ఎడ్ల బండ్లు అనేది తయారు చేస్తారు. వాళ్ళు కళాకారులు అనేది వాళ్ళ కళాకృతిని బట్టి అనేక రకాలైన వస్తువులు తయారు చేస్తుంటారు. నేనేంటంటే వాళ్ళకి డిఫరెంట్గా ఉండాలన్న ఆలోచనతో అంగుళం సైజు ఎందుకు తయారు చేయకూడదు అనేది నాకు మైండ్లోకి వచ్చిందండి.
మైండ్లోకి వచ్చి సరే నేను ప్రయత్నం చేద్దామని చెప్పని నేను ప్రయత్నం చేశాను. అప్పటికే 4-5 సార్లు నేను తయారు చేయడం ఫెయిల్యూర్ అవ్వడం కూడా జరిగిందండి. అతి చిన్న వస్తువులు నాకు ఏర్లు కట్ అయిపోవడం, తయారు చేసేది కూడా కాసేపట్లో చూపిస్తాను, కావాలంటే ఎలా తయారు చేస్తున్నాను అనేది చూపిస్తాను. అయితే ఇది ఎట్లా తయారు చేయాలనేది ఇలాగా ఎందుకు తయారు చేయకూడదని పట్టుదలతోటి 4వసారి ఫెయిల్ అయిపోయిన తర్వాత కూడా 5వసారి నేను తయారు చేయడం జరిగిందండి. అది బాగా వచ్చింది. అయితే దీన్ని జాగ్రత్తగా పెట్టుకున్నాను. అయితే నాబార్డు వారు మాలాంటి కళాకారులందరినీ కూడా, ఎక్కడెక్కడ ఉన్న ఇండియాలో ఉన్న కళాకారులందరినీ కూడా ప్రతి చోట కూడా, ప్రతి స్టేట్లోనూ కూడా మా కళాకారులందరినీ కూడా ఒక చోట ఏర్పాటు చేసి టీఏడిఏలు మొత్తం ఖర్చులన్నీ కూడా వాళ్ళే పెట్టుకుని మాకు స్టాల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇదేంటండి మీరు మెల్లో ఇప్పుడు మెడల్ ఓఎంజీ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని ఇది దేనికి ఇచ్చారు? ఇది ఓఎంజీ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది ఇది బియ్యపు గింజ మీద తయారు చేసినప్పుడు నాకు ఫేస్బుక్లో ఆయన పరిచయం అయ్యారండి. అందులో ఆ సంస్థలో ఒక అతను పరిచయం అయ్యారు. ఆ పరిచయంతో మీరు ఏం తయారు చేస్తారు ఏంటనేది నాకు మీరు లైవ్లో నాకు పంపించండి, మేము టెలికాస్ట్ చేస్తాము, మేము చూసుకొని మేము ఓఎంజీ రికార్డ్ అనేది ఉంది మాకు అని అంటే ఫస్ట్లో నేను నమ్మలేదండి. ఓఎంజీ రికార్డ్ అనేది నేషనల్ సంస్థ అండి, అది దాంట్లో నా పేరు ఏంటంటే అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా నమ్మే పరిస్థితి లేదు కదా సార్. ప్రతి ఒక్కళ్ళు కూడా మాటలు చెప్పి మనల్ని ఏదో ఆశించి అన్నట్టుగా నేను అపోహపడ్డాను. తర్వాత డైరెక్ట్ అక్కడి నుంచి కూడా లైవ్ కాల్ అనేది చేయడం జరిగిందండి. ఆ లైవ్ కాల్లో నేను తయారు చేసి అప్పటికప్పుడు నేను తయారు చేసి చూపించాను. ఆ తయారు చేసి చూపించడంలో నాకు ఇది సక్సెస్ అయిందండి. ఇదేంటండి ఇది పెన్సిల్లా ఉంది, దీన్ని ఏంటి పైన లెటర్స్ రాశారు, మీ పేరా ప్రసాద్? ఇది ఎట్లా చేశారు? ఎంత టైం పడుతుంది ఇలా చేయడానికి? ఇది అయితే ఒక హాఫ్ అన్ అవర్లో నాకు అయిపోతుందండి. ఒక అరగంటలో మీకు మీ పేరు అనేది తయారు చేయడం జరుగుతుంది. పెన్సిల్ ముల్క్ మీద ఇలాగా డైరెక్ట్ అనేది నేను తయారు చేస్తాను లైవ్లోను. ఇది ఇలా కాకుండా బాక్స్ రూపాయన కూడా మీకు ఎవరికైనా సరే మ్యారేజ్లకి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే హ్యాపీ మ్యారేజ్ లైఫ్, హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అని వాళ్ళకు పేర్లు కూడా రాసి వాళ్ళ పేరుతో సహా కూడా ఫ్రేమ్ కూడా తయారు చేసి ఇవ్వడం అనేది నేను అంటే ఇటు వర్క్ రూపాయన చేస్తూ దీన్ని మార్కెటింగ్ కూడా నేను చేస్తూ జీవిస్తున్నానండి. అంటే మీ వృత్తి వచ్చేసరికి ఇక్కడ చిన్న షాప్ పెట్టుకున్నారు పేమెంట్ మీద, ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. కానీ మీ హ్యాబిట్ ప్రవృత్తి వచ్చేసరికి ఈ మైక్రో ఆర్టిస్ట్, ఇదే మెయినా? ఇదే మెయిన్ అండి నాకు. దీని తర్వాత ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎన్ని రకాలైన కళ అనేది నాతోటి అంతం అయిపోకూడదండి. నాతోటే కాదు, ప్రపంచం మొత్తం మీద కళాకారులు అనేది ఒక్కొక్క వాళ్ళ స్కిల్ని బట్టి వాళ్ళ నైపుణ్యంలో చాలా విధంగా వాళ్ళు డెవలప్ అవుతూ ఉంటారు. అయితే మాలాంటి కళాకారులందరికీ కూడా ఇలా రోడ్ల మీద బతికే పరిస్థితి రాకుండా మాకు ఏదైనా సరే ఒక గుర్తింపు అనేది ఒక చోట ఏర్పాటు చేసి, మమ్మల్ని ఏదైనా సరే ఒక దగ్గర మాకు ఏర్పాటు చేసి ఒక షెల్టర్ లాంటిది, ఏదైనా షాపులు లాంటివి ఏమైనా ప్రైవేట్ చేయగలిగితే మాకు గవర్నమెంట్ వారు మా యందు మాకు తయారు చేశారని మేము చాలా గొప్పగా. అమ్మవారిది పెట్టారు, ఇది కూడా ఎంత సైజు ఉంటుంది? ఇది ఎంత టైం పట్టింది? ఇది మా దసరాకి సందర్భంగా ప్రతి ఈవెంట్కి కూడా సంబంధించి నేను ఒక దసరా కానీ, దీపావళి కానీ, వినాయక చవితి కానీ ఏదైనా సరే సందర్భం వచ్చినప్పుడు దానికి తగ్గట్టు నాకు వచ్చిన ఆలోచనతో నేను ఇలా తయారు చేస్తూ ఉంటాను. ఇదేంటంటే దసరా సందర్భంగా ఇది అనేది నేను తయారు చేయడం జరిగింది అమ్మవారిని. ఇలాగ ప్రతి ఒక్క సందర్భంలో కూడా ప్రతిదానికి దసరాకి అయితే అమ్మవారిని తయారు చేస్తాను, వినాయక చవితికి అయితే వినాయకుడిని తయారు చేస్తాను. అలాగే ప్రతి ఒక్క సందర్భంలోనూ దాని సందర్భం. మీ మైక్రో ఆర్టిస్ట్కి సంబంధించి మీరు మైక్రో ఆర్టిస్టు అతి చిన్నవి తయారు చేస్తున్నారు. బియ్యపు గింజ మీద 54 అక్షరాలు రాసేమన్నారు. అంగుళంలో ఎద్దుల బండి పెట్టారు. ఏంటి ప్రభుత్వం నుండి ఏమైనా గుర్తింపు వచ్చిందా? ఇంకా ఏం కోరుకుంటున్నారు? అంటే ప్రభుత్వం నుంచి గుర్తింపు అంటే నాకు అదే నేషనల్ అవార్డ్స్ అనేది రెండు విధాల 2 నేషనల్ అవార్డ్స్ అయితే వచ్చినాయి. ఇదంటే ఓఎంజీ బుక్ ఆఫ్ రికార్డ్ ఒకటి, నేషనల్ అవార్డు అంటే నాబార్డు చైర్మన్ గారు విజయవాడలోను నాబార్డు చైర్మన్ గారి ద్వారా అవార్డు ఒకటి వచ్చింది. అయితే దీనికి ఏంటంటే మాకు ఎన్ని అవార్డులు వచ్చినా పేరు ప్రఖ్యాతులు అయితే మామూలుగా వస్తున్నాయి తప్ప మాకంటూ స్థిరంగా అనేది మాలాంటి కళాకారులకు అనేది స్థిరమైనది ఏదీ లేదు. దాన్ని మనం గుర్తించి ఈ కలెక్టర్ గారు కానీ లేదంటే గవర్నమెంట్ అధికారులు కూడా మాలాంటి కళాకారులకి మేము ఇలాంటి ఇలా కళాకారులలో మేము
నైపుణ్యత కలిగి ఉన్నాం కాబట్టి నిజంగా తయారు చేసే కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్ లాంటిది వీళ్ళ ద్వారా మా ద్వారా ట్రైనింగ్ సెంటర్ లాంటిది అనేది ప్రొవైడ్ చేయగలిగితే గవర్నమెంటు కళాకారులు అనేది ఇంకా కూడా అభివృద్ధి చెందుతారని నమ్మకం. మా వాళ్ళు ఏమంటారంటే వ్యూయర్స్ కింద కామెంట్స్లో ఇవన్నీ కూడా మిషన్ మీద వచ్చేస్తాయి ఇప్పుడు ఏంటి గొప్ప అంటారు, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు మేమంటే మిషన్ మీద వచ్చేస్తాయనంటే మిషన్ అనేది ఎప్పుడు కూడా శాశ్వతం కాదండి. మనిషి అనేది రాదండి, ఎడ్ల బండి రాదు. ఒక బియ్యపు కింద మీద 52 లక్షలు రాయడం అనేది మిషన్ ద్వారా కానండి. మనిషిని తయారు చేసి రోబోలు తయారు చేస్తున్నారు కానీ మనిషితో మనిషి తయారు చేయట్లేదు కదండి. మనిషి తయారు చేయాలంటే మనిషి వల్లే తయారవుతుందే తప్ప వేరే రకంగా అయితే కాదు. మిషనరీ లేకపోతే ఇంకో రకంగా వేరే ఎంత డెవలప్మెంట్ అయినా కానీ పునాదులు అనేది మనం మర్చిపోకూడదు. ఏ రకంగా అయితే కళాకారులు డెవలప్ అవ్వాలి, వాళ్ళని ఏ విధంగా ప్రోత్సహించాలనేది జనాలు కూడా మాకు సహకారం అందించాలండి. శివప్రసాద్ గారు, మా వ్యూవర్స్కి ఏం చెప్తారు? మామూలుగా మీరు ఈ బియ్య గింజల మీద వీటన్నిటి చాలా సూక్ష్మమైనవి తయారు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఎవరన్నా కొనడానికి వస్తారా, లేకపోతే అన్ని గ్రీటింగ్ కార్డ్స్ లేకపోతే పెద్ద పెద్ద గిఫ్ట్లకే పరిమితం అయిపోయినాయి? సో వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు కళాకారుని ముందుగా న్యూస్ ఛానల్ వాళ్ళకి అదే ప్రేక్షకులకి మేము తెలియపరిచేది ఏంటంటే ప్రతి ఒక్క కళాకారుని ఆదరించమని కోరుతున్నాము. ఎంత టెక్నాలజీ ఉన్నా, ఎంత ఏ రకంగా డెవలప్ అయినా కానీ మాలాంటి కళాకారుల్ని గుర్తించండి కోరుతున్నాను. అయితే తర్వాత గిఫ్ట్ ఆర్టికల్స్ అనేది నేను చెక్కతోటి గిఫ్ట్ ఆర్టికల్స్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఇవి మీరు చూసి ఇంకా కూడా మాలాంటి కళాకారుల దగ్గరికి వచ్చి కొనుక్కుంటారని ఆశిస్తున్నాను. మామూలుగా శివప్రసాద్ షాపు పేవ్మెంట్ మీద ఉంది. మన ఏలూరు ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి గుడికి ఆపోజిట్లో అతి చిన్న షాపు. మామూలుగా చాలా చిన్నగా ఆయన జీవనం సాగిస్తుంటాడు, కానీ తనకు ఎంతో ఇష్టమైనటువంటి సూక్ష్మ కళను మాత్రం ఆయన మర్చిపోలేదు. ఇవన్నీ ఈ చిన్న చిన్న వస్తువులన్నీ అమ్ముతూనే ఈ పేవ్మెంట్ మీద తనకున్న ఇష్టంతో ఈయన ప్రతిదీ కూడా మనం చూసాం, చాలా రకాల మైక్రో ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేశాడు. చిన్న అమ్మవారి బొమ్మలు కానీ, లేకపోతే పెన్సిల్ మీద పేర్లు, పెన్సిల్ మీద రూపాలు కానీ, బియ్యం గింజ మీద అక్షరాలు, ఇన్ని చేస్తుంటారు. సో మీలో ఎవరన్నా మీ ఇష్టమైన వారికి గిఫ్ట్ ఇవ్వాలంటే తప్పనిసరిగా ఒకసారి ప్రసాద్ గారి కొట్టుకు రండి. ఒకసారి ఈయన్ని కాంటాక్ట్ చేస్తే మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా తప్పకుండా చేసి ఇవ్వడానికి ఆయన ప్రయత్నిస్తాడు. మామూలుగా కవులకి సంబంధించి అగ్గిపుల్ల సబ్బు బిల్ల కవితకు కాదేది అనహరంలాగా ప్రసాద్ గారికి పెన్సిల్ అయినా అంగుళం ముక్కైనా కూడా ఆయన వెంటనే దాన్ని కళాకృతిగా మార్చేయడంలో దిట్టే అని చెప్పుకోవచ్చు. ఇటువంటి మరి కొంతమంది కళాకారులను కూడా మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి. For more videos like this, subscribe Big TV channel.